విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నగరం నలుమూలలను కలుపుతూ రవాణా వ్యవస్థను ఎంతగానో మెరుగుపరిచింది. అయితే నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ మరియు రవాణా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టే రీజనల్ రింగ్ రోడ్డు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలకమైన అడుగు పడింది. ముఖ్యంగా హైదరాబాద్ ఉత్తర భాగానికి సంబంధించిన పనుల విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకు ముందు ఈ రహదారిని 4 వరుసలుగా నిర్మించాలని భావించారు. కానీ భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ డిమాండ్, పారిశ్రామిక అవసరాలు మరియు ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీనిని 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా మార్చాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు NHAI తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఇది కేవలం ఒక రోడ్డు వెడల్పు పెంచే నిర్ణయం మాత్రమే కాదు, రాబోయే 50 ఏళ్ల అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలను కల్పించాలనే దూరదృష్టికి నిదర్శనం. ఈ భారీ మార్పుతో ప్రాజెక్టు స్థాయి, వ్యయం మరియు ప్రమాణాలు అన్నీ అంతర్జాతీయ స్థాయికి చేరుకోనున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం మొత్తం 161.518 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ మార్గం సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వద్ద ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడిపల్లి వరకు కొనసాగుతుంది. ఈ 161 కిలోమీటర్ల పొడవైన రహదారిని ఒకేసారి కాకుండా నిర్మాణ సౌలభ్యం కోసం మరియు పనులను వేగవంతం చేయడం కోసం NHAI 5 ప్యాకేజీలుగా విభజించింది. ప్రతి ప్యాకేజీకి విడివిడిగా టెండర్లను పిలిచారు. దీనివల్ల వివిధ నిర్మాణ సంస్థలు ఏకకాలంలో పనులు చేపట్టడానికి వీలవుతుంది. శనివారం జారీ చేసిన బిడ్ నోటీసు ప్రకారం అర్హత మరియు ఆసక్తిగల నిర్మాణ సంస్థలు 2026 జనవరి 15 వరకు తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 16న అధికారులు సాంకేతిక బిడ్లను తెరిచి పరిశీలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయం సామాన్యమైనది కాదు. కేవలం సివిల్ నిర్మాణ పనుల కోసమే GSTని మినహాయించి దాదాపు 9,590.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక భూసేకరణ, ఇతర నిర్వహణ ఖర్చులు, GST అన్నీ కలుపుకుంటే NHAI ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్న మొత్తం అక్షరాల 15,627 కోట్లు. ఇంత భారీ బడ్జెట్తో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అసలు 4 వరుసల నుండి 6 వరుసలకు ఎందుకు మారాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో 4 వరుసల రహదారి నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీపై జరిపిన తాజా సర్వేలు, భవిష్యత్తు అంచనాలు వేరేలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ గ్రోత్ రేట్ ప్రకారం 4 వరుసల రహదారి త్వరలోనే సరిపోకపోవచ్చని, మళ్లీ కొన్నాళ్లకి విస్తరణ పనులు చేపట్టాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ట్రాఫిక్ సర్వే నివేదికలను పరిశీలించిన కేంద్రం రాష్ట్ర విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి 6 వరుసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రహదారి వెడల్పు పెరుగుతుందే తప్ప దాని అలైన్మెంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే భూసేకరణలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు, కానీ నిర్మాణ విస్తీర్ణం పెరుగుతుంది. NHAI స్పష్టం చేసిన ప్రకారం ఈ రహదారిని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. ఇది అత్యున్నత ప్రమాణాలతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా ఉండబోతోంది. అంటే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు రోడ్డుపైకి రావడానికి వీలుండవు. కేవలం నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉంటుంది. ఇది ప్రమాదాలను నివారించి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్ పద్ధతిలో చేపట్టనున్నారు. సాధారణ ప్రజలకు ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధానం. ఇందులో మొత్తం ప్రాజెక్టు ఖర్చులో ప్రభుత్వం కొంత శాతం, సాధారణంగా 40% నిర్మాణ సమయంలోనే విడతలవారీగా చెల్లిస్తుంది. మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్ సమకూర్చుకోవాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆ మిగిలిన మొత్తాన్ని వార్షిక వాయిదాల రూపంలో వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఈ పద్ధతి వల్ల లాభం ఏమిటంటే, ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం తగ్గుతుంది. కాంట్రాక్టర్పై ఆర్థిక భారం పూర్తిగా పడదు. అలాగే ప్రభుత్వం మీద కూడా ఒకేసారి నిధుల ఒత్తిడి ఉండదు.
నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టర్ మరియు ప్రభుత్వం పంచుకుంటాయి కాబట్టి రోడ్డు నాణ్యత చాలా కాలం పాటు బాగుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత టెండర్లలో ఉన్న 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత చేపట్టాలనే కఠినమైన నిబంధనను ఈ తాజా 6 వరుసల బిడ్ ఆహ్వానంలో స్పష్టంగా ప్రస్తావించకపోవడం గమనార్హం. బహుశా ప్రాజెక్టు పరిమాణం పెరిగినందున కాలపరిమితిలో సవరణలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ రోడ్డు నిర్మాణం విషయానికొస్తే ఇందులో నిర్మించబోయే కట్టడాల సంఖ్య మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. 161 కిలోమీటర్ల పొడవున ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా ఉండడానికి అద్భుతమైన ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 187 అండర్పాస్లు నిర్మించనున్నారు. అంటే స్థానిక ప్రజలు, రైతులు, పశువులు హైవే దాటడానికి ఇబ్బంది పడకుండా హైవే కింద నుండి వెళ్లేలా ఈ అండర్పాస్లు ఉపయోగపడతాయి. అలాగే రైల్వే లైన్లో అడ్డువచ్చే చోట 4 భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రానున్నాయి. నదులు, వాగులు దాటడానికి 26 పెద్ద వంతెనలు మరియు 81 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. వర్షపు నీరు సాఫీగా పోవడానికి దాదాపు 400 కల్వర్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం అలసట తీర్చుకోవడానికి 6 ప్రధాన ప్రాంతాల్లో వేసైడ్ ఎమ్యూనిటీస్ లేదా విశ్రాంతి గదులను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, వాష్రూమ్లు వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1933 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. అంటే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టడానికి దాదాపుగా మార్గం సుగమమైంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పూర్తయితే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి వంటి పట్టణాల మధ్య కనెక్టివిటీ అమాంతం పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణకు, అలాగే ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. దీనివల్ల హైదరాబాద్ నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ తగ్గుముఖం పడతాయి. ఈ రోడ్డు చుట్టూ కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు, శాటిలైట్ టౌన్షిప్లు వచ్చే అవకాశం ఉంది. రైతులకు, వ్యాపారులకు, సామాన్య ప్రజలకు ఇది ఒక వరంలా మారనుంది. 15,000 కోట్లకు పైగా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు రాబోయే తరాలకు ఒక గొప్ప ఆస్తిగా మిగిలిపోతుంది. 2026 జనవరిలో టెండర్లు ఖరారైన తర్వాత పనులు శరవేగంగా జరిగి అతి త్వరలోనే మనం ఈ 6 వరుసల ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించే రోజు వస్తుందని ఆశిద్దాం. ఇది తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయం కాబోతోంది.